జాబ్ చేశారమ్మా మీరు? ఏం జాబ్ కూడా చేశాను. డిడిఎస్కేవికే అని దాంట్లో కృషి విజ్ఞాన కేంద్రంలో కూడా జాబ్ చేశాను. నేను ఇక్కడ కూడా కొన్ని కంపెనీస్లో జాబ్ చేశాను. దాని తర్వాత ఇంకా రాజకీయంలోకి వస్తాను నేను అస్సలు అనుకోలేదు. 2002 సంవత్సరం 2001లో మేము జహీరాబాద్ ప్రాంతంలో డిడిఎస్కేవికేలో జాబ్ చేసేవాళ్ళం ఇద్దరం. అయితే మాకు ఒక 20 కాలనీలకు సంబంధించిన ఒక సమస్య ఉండేది. ప్రధానమైన సమస్య ఏంటంటే అండర్ బ్రిడ్జ్, రైల్వే అండర్ బ్రిడ్జ్ అనేది లేకపోవడం వల్ల దాదాపు 20 గ్రామాలకు సంబంధించిన ఆ కాలనీ కావచ్చు, గ్రామాలు కావచ్చు, ఆ ఏరియాకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఒక గూడ్స్ రైలు వచ్చి ఉన్నట్టయితే కనుక మూడు రోజులు ఆ గూడ్స్ బండి ఉండేది. 3 రోజుల పాటు అలాగే ఉండేది. దాంట్లో నుంచే గర్భిణీ స్త్రీలు, పేషెంట్లు, శవాలు, లేకపోతే పిల్లలు ఆ మధ్యలో నుంచి సైకిల్ వేసుకొని తిరిగేవాళ్ళు. నేను అది చూసిన తర్వాత అనిపించింది, అసలు ఇటువంటి పరిస్థితుల్లో ఎట్లా వీళ్ళందరూ ఊరుకుంటున్నారు, ఎందుకు మనమే ఇనిషియేట్ తీసుకోవద్దని చెప్పి